ఎక్స్ట్రా జబర్దస్త్. కానిస్టేబుల్ సార్, స్టేషన్ లో దొంగలందరూ రెడీగా ఉన్నారా? ఏం దొంగలు సార్? స్టేషన్ అసలు ఎవరిని పట్టుకున్నారని? స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. జైల్లో అన్ని దోమలు ఈగలు ఉన్నాయి తెలుసా? మేము అరెస్ట్ చేసాం వాటిని. నాకు కంగ్రాట్స్ చెప్పరా, నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. ఎస్ఐ గారు ప్రమోషన్ వచ్చింది సార్. సిఐ నుంచి ఎస్ఐ అయ్యారు. సిగ్గుండాలి మీకు. యాక్చువల్ గా కానిస్టేబుల్ చేశారా, బతిలాడితే ఎస్ఐ ఇచ్చారు, అందుకని కంగ్రాట్స్ చెప్పమంటున్నా. అయినా మీరు ఏం పోలీస్ సార్ నాకు అర్థం కాదు. ఒక 6 నెలలు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉంటారు, ఒక 6 నెలలు కొండాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉంటారు. స్థిరంగా ఒక స్టేషన్ లో ఉండరా మీరు? ఇన్ని స్టేషన్లు మారినది నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. మా నాన్న ఒకే రోజు 10 స్టేషన్లు మారాడు తెలుసా? అవునా? అదేలా సార్? వైజాగ్ ట్రైన్ ఎక్కాడు, హైదరాబాద్ దిగాడు. ఓ ఆ రకంగా మారాడా సార్? ఎవరినో ఒకరు పట్టుకోవచ్చు కదా సార్, పోలీస్ అయ్యి ఉండి. ఇప్పుడు దొంగలు పట్టుకొని చేసి పరిగెట్టి అంత ఓపిక లేదురా. ఎందుకు టైం వేస్ట్? మొన్న వాడు చైన్ పోయిందని అదరికి వచ్చాడు. టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి మళ్ళీ నా మెల్లో చేయని అడిగిచ్చేసా. మీ మెల్లో ఎందుకు ఇచ్చా సార్? అది ఆడితే అదే మర్చిపోయాడు ఒకసారి. ఎక్కువ కష్టపడకూడదురా, నెలకు శాలరీ పడుతుందా లేదా చూసుకోవాలంతే. అర్థమైందా సార్? ఫోన్ వస్తుంది. ఏంటి సార్ ఇన్స్పెక్షన్ కి వస్తున్నారా? కమిషనర్ గారు ఓకే సార్, ఖైదీల్ని ఎంక్వైరీ చేయడానికి కమిషనర్ గారు ఇన్స్పెక్షన్ కి వస్తున్నారా? మనకేమో బద్దకం వేసి ఉన్న ఖైదీలందరినీ పంపించేసి ఎవరైనా పట్టుకోలేదు. ఓ పని చేస్తారా, మా ఇంటికి వెళ్తా, మా తాతని, మా మామని, మా నాన్న ముగ్గురు తీసుకొచ్చి ఖైదీ గెటప్ వేసి సెల్లో పెట్టేస్తా. కొంచెం మేనేజ్ చేద్దాం. తాత, మామ, నాన్న వెళ్ళండి. ఈ రోజు మా స్టేషన్ లో ఖైదీలకి నాటకాల బొడ్లు పెడుతున్నారు. ఎవరైతే నాటకాలు బాగా చేస్తారో 10 లక్షలు క్యాష్ ప్రైజ్ ఉంది. ఇగో నువ్వు టెర్రరిస్ట్, నువ్వు చైన్ స్నాచింగ్, నానా నువ్వేమొచ్చి మర్డర్ చేసి ఒకటి వేసేసావు. మీ నలుగురులో ఎవడైతే బాగా చేస్తారో ఆడికేస్తారు 10 లక్షలు. వాడి షర్ట్ బట్టల్లో కెమెరా ఉంటది, అర్థమైందా? ఒక్కోసారి లాఠీలో ఉంటది, ఒక్కోసారి షూలో ఉంటది. అస్సలు ఎక్కడ తగ్గద్దు. మీరు వెళ్ళి సెల్లోకి వెళ్ళిపోండి. సార్ కమిషనర్ గారు వచ్చేయండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈడు మన స్టేషన్ లో రైటర్ సార్. ఫైల్స్ చూపించమను. హీరోయిన్ డైలాగు, హీరో డైలాగు, విలన్ డైలాగ్. ఏంటి డైలాగ్? వాడు సినిమా కథలు రాస్తారు రైటర్ సార్. ఈడు రండి సార్, ఖైదీలు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆవిడ చైన్ స్నాచింగ్ చేస్తారు సార్. ఈ వయసులో ఎలా చేస్తుంది చైన్ స్నాచింగ్? ఇప్పుడు చైన్ స్నాచింగ్ ఎలా చేస్తారు సార్? ఒక నడిచికి వెళ్తుంటే బండి మీద లాక్కెళ్ళిపోతారు కదా. మరి ఈవిడ బండి రాదని చెప్పేసి బండి మీద లాగేస్తుంటది ఈవిడ. వీడు చాలా డేంజర్ సార్. ఒక అమ్మాయి గొంతు కోసాడు సార్. అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్, చిన్న అమ్మాయిని. ఈ వయసులో పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి గొంతు కోసినట్లే కదా సార్. అలా వచ్చావా? కరెక్టే కదా. ఈ వయసులో పెళ్లి అంటే లవ్వే. ఇవ్వండి సార్, వీడు చూడడానికి ఉన్నాడు కదా సార్, పెద్ద టెర్రరిస్ట్ సార్. ఏం చేశాడు? మొన్న జాతరలో ఒక టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టాడు సార్. పేర్లే సార్, ఈ టిఫిన్ పెట్టాడు, బాంబు పెట్ట మర్చిపోయాడు. ఓకే, ఎఫ్ఐఆర్ రాసారా? అని రాశారు సార్. రండి బయట రండి, ముగ్గురు సంతకాలు పెట్టించమన్నా. ఏలు ముద్ర పెట్టొచ్చి. నేను సంతకం పెడతాను బే. సంతకం పెడతా. నేను సంతకం చదవాలని పెట్టు. వాడు చదువుకోలేదండి, సంతకం పెట్టండి. నేను పెట్టను. ఎక్కడ చూసి మాట్లాడుతుంటే అక్కడే చూస్తారు. నీ మొహం చూస్తారా? చెంబుచ్చుకుని వెళ్ళే మొహం నువ్వును. ఏలు ముద్ర పెట్టు. నేను పెట్టను. బేసికల్ గా నేనే ఎక్కువ చేస్తాను అనుకుంటాను. ఈవిని చూసినప్పుడు నాకు అర్థమైంది, నాకంటే ఎక్కువ చేస్తుంది. వదిలేసావా? ఇప్పుడు పెట్టు, వేరు ముద్ర పెట్టు. ఓకే, ఎక్కడెక్కడ చైన్ స్నాచింగ్ చేశారు, ఎక్కడెక్కడ బాంబులు పెట్టారు, ఎక్కడెక్కడ ఏం చేశారు మొత్తం చెప్పండి. బయటకు అక్కండి. నా కెమెరా ఎక్కడ? లాఠీలో ఉంది. చెప్పండి సార్. నేనేం అడుగుతున్నాను, నువ్వు ఎక్కడ చూస్తున్నావు? సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. ఎందుకు రాని? నేను ఒక దగ్గర అడుగుతుంటే ఒక దగ్గర చూస్తున్నా. నాకు ఇక్కడే చూడడం అలవాటు సార్. చెప్పండి సార్. ఇలా కాదు ముసలే. చెప్పండి సార్. నేను కాదురా. మర్యాదగా చెప్పు, ఎక్కడెక్కడ దాచా చైన్ స్నాచింగ్ చేసి? నేను చెప్పను, నా ఇష్టం. నా చెవి ఎక్కడ ఉంది, నా కళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎలా చూసి చెప్తావు అంటే? ఇక్కడ చూస్తేనే కనపడతాం, ఇక్కడ చూస్తే ఏం కనపడుద్ది? చెంబు. చూసారా టెర్రరిస్ట్ ని? నువ్వు చెప్పరా. ఒక్క నిమిషం సార్, మర్యాదగా చెప్పు. కెమెరా ఎక్కడ ఉంది? కాల్ షూలో ఉంది. కాల్ షూలో ఉందా సార్? చెప్పండి సార్.
పైకి లేకరా ఏంటి రారా నీ ఎక్కడ అడుగుతున్నా నువ్వు ఎక్కడ చూస్తున్నావు చెప్పండి సార్ ఏం పైకి లేకరా సార్ ఈ లాఠీ తీసుకుని ఒక రౌండే రాలి ఓకే సార్ ఏంట్రా ఇది సార్ అలా అంతే సార్ అలాగే చేస్తారు ముందు మీరు బయట వెళ్ళిపోండి ఎక్కడికి ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళడం ఏంటి 4 తగిలిస్తే మొత్తం అన్ని నిజాలు బయట వస్తాయి. తగిలించడం ఏంటి సార్ ఏంటి? నేను చూసుకుంటా సార్ నేను కొడతాను సార్ ఏయ్, కాదు సార్ సార్ వద్దు సార్ ఇప్పుడు 4 తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఏ ముస్లిం చెప్పండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు 4 తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఏ ముస్లిం నేను చాలా నయం రాంప్రసాద్ ఏం సార్ నేను కొంచెం తక్కువే చేస్తాను అనిపిస్తుంది ఇట్లారా చెప్పండి సార్ మరి చెప్పండి ఏయ్, నన్ను కొట్టండి సార్ సార్ నన్ను కొట్టండి నన్ను కొట్టండి సార్ సార్ నన్ను కొట్టండి నన్ను కొట్టండి సార్. ప్లీజ్ సార్ 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 ఆగిపోయారు సార్ కొట్టండి సార్ కొట్టండి సార్ ఏయ్ ముస్లిం చెప్పండి సార్ నువ్వు కాదురా రే ముస్లిం అంటారు కదా సార్ అలవాట్లో పొరపాటుది. ఆ తుపాకీలో ఉందిరా కెమెరా, అవునా అది తీసుకోండి. సార్ మమ్మల్ని కొట్టండి సార్ మమ్మల్ని కొట్టండి సార్. కొట్టండి సార్ కొట్టండి సార్ ఒరే పిచ్చి మొహల్లారా, ఆ లెన్స్ శుభ్రంగా తుడిచి కెమెరా బటన్ ఆన్ చేయండి రా. సార్ కొట్టండి సార్ కొట్టండి సార్ కొట్టండి సార్ ముస్లిం ఏంట్రా ఇది? డబ్బులు అన్నారు లెన్స్ అన్నారు క్లీన్ చేస్తాను నేను చూసుకుంటాను, వెళ్ళండి సార్. ఏంటో నువ్వు చూసుకునేది నాకేం అర్థం కావట్లేదు మామా ఏం చేస్తున్నావే నువ్వు అతిగా మాట్లాడావనుకో 10 లక్షలు కొట్టేద్దామని చూస్తున్నావేమో. ఎవరు పోయినా సరే 10 లక్షలు నేను వదలను. 10 లక్షలు ఏంట్రా అంటే సార్ ఇదంతా చిన్న డ్రామా చేశాను సార్ యాక్చువల్ గా వీళ్ళంతా నా ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ అంట కదా వదిలే కన్ను ఏయ్ ఏయ్, ఎందుకట్ట అరుస్తావు? ఏంటి ఏంటి అంటే ఎంత ఇస్తారు? అంతేస్తారు ఏంటంటే ఎంత ఇస్తారు? అంతేస్తారా మరెందుకురా 6 నిమిషాల స్కిట్ కోసం అంత చించేసుకుంటున్నావు? అబ్బా నేను వీళ్ళతో పడలేకపోతున్నాను. నా బుల్లెట్ ఇద్దరు కూడా సరిపోతుందండి వీళ్ళందరినీ ఒప్పించలేక నాకు తల నొప్పి వచ్చేసింది. లైఫ్ అంటే మినిమం ఇట్ట ఎక్స్ట్రా జబర్దస్త్. పుష్పు గారు హార్ట్లీ వెల్కమ్ అండి మా షోకి వచ్చారు. థాంక్స్ అండి. మీ ఫాలోయింగ్ గురించి నాకు బాగా తెలుసు. తమిళనాడులో మీ గుడి కూడా కట్టారు. అలాంటిది మీరు గానీ మా షోలో గానీ ఉండిపోతే మా గుండెల్లో మీ గుడి కడతాం మీకు. ఇంకా కట్టలేదా? మా రష్మి కూడా మేము గుడి కట్టామండి. అవునా? కాకపోతే అక్కడికి భక్తుల కన్నా బెగ్గర్స్ ఎక్కువ వస్తుంటే గుడి మూసేసాం. బయట పోయి నేను డాక్టర్ అండి రష్మి ఐ లవ్ యూ. ఏంటి? చిరంజీవి గారు ఏం చెప్పారు? రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా రోగితో సమానం ఉన్నారు. అందుకని ఐ లవ్ యూ. అంటే నేను రోగినా? అరే అందంగా ఉండడం కూడా రోగమే కదరా. ఏ బిస్కెట్ అంటే నువ్వు డాక్టరా? ఇంకా నమ్మకం లేదా నీకు? ఏయ్ కంగ్రాట్స్ గుడ్ న్యూస్. చెప్పానా? ఏంటి? శ్రీదేవికి సోలో యాంకర్ కదా నువ్వు. నేను ఫేక్ డాక్టర్ రా, ఇది ఫేక్ హాస్పిటల్. బేసిక్ గా ఈ హాస్పిటల్ కోసం లోన్ అప్లై చేశా. సో గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు, లోన్ కొట్టి దొబ్బడమే. ఓహో. మన జూనియర్ ఆర్టిస్ట్ పెట్టా ఫేక్ పేషెంట్లు కూడా ఉన్నారు మన దగ్గర ఇప్పుడు. అరే ఫేక్ పేషెంట్స్ కమాన్. ఒరే మీరిద్దరు నెల్లూరు కుర్రోళ్ళు కదా, మరి పేషెంట్ లా యాడ్ చేయండి. కొట్టుకుంటున్నారేంట్రా? కొట్టుకొని దెబ్బతింటేనే కదా పేషెంట్లు అవుతాం. అయ్యి బాబు వీళ్ళకి మంచి టైమింగ్ ఉంది. ఇలా పక్క వచ్చేయండి. అందుకేనే మీతో పాటు టైమింగ్ కోసం మంచి ఆర్టిస్ట్ పిలిపిస్తున్నాను. ఆవిడ ఫాలో అయిపోండి. అమ్మా ఇప్పుడు మీరు క్యారెక్టర్ చేయాలి, మీకు కొంచెం యాక్టింగ్ నేర్పిస్తాను. నాకు బీపీ వచ్చినప్పుడు నువ్వు బచ్చావి, నాకు అల్సర్ వచ్చినప్పుడు నువ్వు యాక్టర్వే కాలేదు. నువ్వు నాకు యాక్టింగ్ నేర్పిస్తావు. ఏమిటండి కర్మ, నాకు అర్థమైందా నీకు? అర్థమైందండి. మీకు బీపీ షుగర్ అల్సర్ ఉందని. వీడి పేరేంట్రా? నేను మూగోడండి మాట్లాడలేను.
వాడికి ఆ క్యారెక్టర్ ఇచ్చామండి ఈ రోజు. ఆహా. ఇగో అమ్మా, ఇది ఫేక్ హాస్పిటల్, నేను ఫేక్ డాక్టర్. బ్యాంక్ లోన్ పెట్టామన్నమాట. వాళ్ళు రాగా లోన్ ఇస్తారు, లోన్ పడుకుని వెళ్ళిపోతాను, మీ పేమెంట్ 50,000 మీకు ఇచ్చేస్తాను. ఫేక్ డాక్టర్వా? అవునండి. అయితే 1,00,000 దానికి 50,000 మాడుకున్నాం మనం. ఏదో కష్టపడి MBBS చదివామేమో సహాయం చేద్దామని 50కి ఒప్పుకున్నా. మీకు ఇవ్వాల్సిన 1,00,000 ఇచ్చేస్తాను, కానీ నేను కొన్ని క్యారెక్టర్లు చెప్తే నా బట్టి చేయాలి మీరు యాస్టీస్ గా. ఓకేనా? ఇలా చేస్తా. ఒక హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, తలనొప్పి వస్తే, అబ్బో కాలు చేయి పడిపోతే, ఒకవేళ మైండ్ దొబ్బితే, మైండ్ దొబ్బే కదా నీ స్కిట్కొచ్చా. అమ్మా యాక్టింగ్ అంటే ఓన్లీ యాక్టింగ్ కాదు, మధ్య మధ్యలో ఓవర్ యాక్టింగ్ చేయాలి. ఆ ఓవర్ యాక్టింగ్ నువ్వే కరెక్ట్ రా, నేను పనికిరాను. మరి మొదలెట్టేదా? మీ బెడ్ల మీరు ఎక్కండి అమ్మా, అక్కడ కూర్చోండి మీరు. ఇగో లోనోడు వచ్చేస్తున్నాడు. బాబు లోన్ కోసం అప్లై చేసింది హాస్పిటల్ కోసం. డాక్టర్ రామ్ ప్రసాద్ నేనేనండి. అదేంటి డబుల్ MBBS అని ఉంది? 2 సార్లు ఫీజు కట్టాను, 2 సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్లే గానీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు రైతండి. ఏం పండిస్తుంటాడు? గంజాయి. గంజాయా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గంజాయి పండిస్తారని చెప్పి జైలు వేసారండి. సరే మీ అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ కూడా జైల్లో ఉందండి. మీ అమ్మ కూడా గంజాయి పండిస్తా? కాదు, మా అమ్మ పోలీస్ అండి. మా నాన్న అరెస్ట్ చేసింది మా అమ్మే. వరస్ట్ ఫ్యామిలీ అయ్యా మీది. సరే కొంతమంది పేషెంట్లు ఎంక్వైరీ చేస్తా. ఇతని ప్రాబ్లం ఏంటి? మోగోడండి, నోరు పడిపోయింది. ఎలా పడిపోయింది? డైలాగ్ ఎక్కివిచ్చాం పడిపోయింది. మరి ఆపరేషన్ ఏమైనా చేసావా? నాలుగు మార్చాలండి అడిగి. మరి మార్చావా? ఒకడు నాలుగు ఇవ్వడానికి వచ్చాడు, కానీ అదే ఆలోచిస్తున్నాను ఇవ్వాలా వద్దని. ఎందుకలా? వాడేమో హిందీ వాడు, ఇటు తెలుగుడు. ఆ నాలుగు పడితే మళ్ళీ తెలుగు మర్చిపోతాడు. అలా కూడా ఉంటదా? ఇతని ప్రాబ్లం ఏంటి? ఇతను కూడా ఏంది? జుట్టు ఎంత ఊడిపోయింది? హెయిర్ ఫాల్ అయితే ఒక్కంటికి పోతే 2 పోద్ది. ఎంత పోతుంది? లాస్ట్ స్టేజ్ కానండి, బంచ్ ఆఫ్ హెయిర్ వచ్చేస్తుంది. మనం ఇది కూడా పోతే కొత్త పెట్టించాం. అదేంటి స్టమక్ మీద బ్లడ్ ఉంది? బ్లడ్ కదండి, ఆపరేషన్ మధ్యలో ఆపేసి వచ్చేసాను. ఎందుకు? ఏం చేస్తాం, దారాలది గుట్టేయడానికి. కుట్లేయడానికి దారం లేదా? దారం అయిపోయిందండి, ఏం చేయాలి చెప్పండి? పేద హాస్పిటల్ మీరు లోన్ ఇస్తే మేము దారం కొనుక్కొని కుట్లేస్తాం. దెబ్బలంతో ఆపరేషన్ చేస్తున్నాను. బట్టలు కుట్టేది కదా? బట్టలు కుట్టేది ఇందో చేస్తారు మరి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంది ఇతనికి? మొన్న కళ్ళు మార్చాం. ఏమైంది? కళ్ళు పోయాయి. స్మోకింగ్ ఎక్కించడం వల్ల కళ్ళు పోయాయి మనకి. ఎక్కడ స్మోకింగ్ చేస్తే కళ్ళు పోతాయా? ఇప్పుడు స్మోకింగ్ నోట్లో వదులుతున్నాం. అవును. కొంతమంది స్టైల్ ముక్కులో వదులుతాడు. అవును. ఇటు కంట్లో వదిలాడు. మీరు కూర్చోండి. ఎందుకు ఈవిడెవరు? ఈవిడికి పేషెంట్ అండి, కొంచెం ప్రాబ్లం ఉంది ఈవిడికి కూడా. అమ్మా ఈ డాక్టర్ బాగా చూస్తున్నాడా? డాక్టర్ కాదయ్యా. అవునా? దేవుడు. ఆపరేషన్ చేసి ఒక కిడ్నీ ఇచ్చాడయ్యా. నువ్వు కిడ్నీ ఇస్తే నీకెలా? నాకు 3 కిడ్నీలు ఉండాలండి. ఎవరికైనా 3 కిడ్నీలు ఉంటాయా? అంటే మా తాత పోతే ఆస్తి పోతే నాకు కిడ్నీ ఇచ్చాడు, అది పెట్టేసుకున్నాను. అది ఆవిడకి ఇచ్చేసా. అంతేకాదయ్యా, మోకాళ్ళ చెప్పులు పోతే కొబ్బరి చెప్పులు పెట్టి ఆపరేషన్ చేశాడు, నడిపేస్తున్నాడు. కొబ్బరి చెప్పలు పెట్టడం ఏంటయ్యా? పేద డాక్టర్ సార్, ఏం చేయలేదు, లోన్ లేదు. అమ్మా ఇంతకేమన్నా తిన్నావా? తిన్నానయ్యా. ఏం తిన్నావు? నాటుకోడి ఫ్రై. పేషెంట్ కి ఎక్కడ నాటుకోడి ఫ్రై పెడతారా? అంటే ఇప్పుడు టాబ్లెట్ ఉంది కదండి, ఆ డైరెక్ట్ ఇస్తుంటే వేసుకోలేకపోతుంది, చేతికి ఉందని. అవును. ఆ టాబ్లెట్ కోడికి పెడుతున్నాం. కోడి తిన్న తర్వాత కోడిని కోసి ఇడికి పెడుతున్నాం. నాకెందుకో డౌట్ కొడుతుందయ్యా కొంచెం. ఏదో వచ్చాయి. మై గాడ్, ఆక్సిజన్ లేదు. నాకేం కన్ఫ్యూజన్ ఉందబ్బా. సార్ మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు సార్. ముందు మీరు సంతకం పెట్టే లోన్ వచ్చేసి చెప్తారు. ముందు సంతకం పెట్టండి ఫస్ట్. డౌట్ ఏం లేదుగా? డౌట్ ఏం లేదు, పెట్టి సంతకం. ఓకే మీరు వెళ్ళిపోండి. ఆ డబ్బులు ఇచ్చే. నీకు మాట్లాడిన 20,000, నీకు 30,000, మళ్ళీ పెంచుతారంటే మీరు రేట్లు. అంటే ఆడు ఎక్కువ ఇచ్చాడుగా నీకు. ఎక్కువిస్తే ఎందుకు ఇస్తాం? పిచ్చిగా ఉందా? ఏరా అబద్ధం చెప్పి గవర్నమెంట్ మోసం చేస్తావా? ఏరా నీకు యాక్టింగ్ రాకుండానే అందరినీ బెదిరిస్తావా? ఓకే కాంప్రమైజ్. అందరూ సమానం చదువుకున్నాం, పదన పోదాం. ఈ రామ్ ప్రసాద్ యాక్టింగ్ చేయడం చాలా కష్టం అబ్బా. లైఫ్ అంటే మినిమం ఇట్టా
ఎక్స్ట్రా జబర్దస్త్. నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. డార్లింగ్ ఈ రోజు మన మ్యారేజ్ డే. మరి గిఫ్ట్ ఏం తెచ్చావమ్మా? ఏం కావాలి నీకు? లైఫ్ లాంగ్ గుర్తుకుండేలా కావాలి. విడాకులు కావాలా? విడాకులు కావాలా? ఇలా పెళ్లి రోజు అంటే కనీసం ఏం కొనిపెట్టాలా ఇంకెతిగా లేదండి. ఇదిగో ఈ పాట విను. నిన్ను నరికి పోగులు పెట్టాలి, నేలకేసి కొట్టాలి నేను. రాజా 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 ది గ్రేట్ రా. సరే గానీ మ్యారేజ్ ఏం చేసావు మనకి ఈరోజు స్పెషల్? మీకు ఇష్టమని సేమియా. నాకు సేమియా ఇష్టం. ఉప్మా చేశాను. పట్రా. ఏంటి సేమియా ఉప్మాలో సేమియా లేదు? సేమియా ఉప్మా చేయాలంటే సేమియా ఉండాలండి. మరి సేమియా ఉండాలి కదే. ఏంటండి ఏం చేశారని? ఈ రోజు సేమియా ఉప్మాలో సేమియా లేదు, అమ్మాతో అడ్జస్ట్ అవ్వలేరా? పులిహారలో పులి ఉంటుందా? మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా? అమ్మాతో అడ్జస్ట్ చేయాలి మీరు ఎందుకండి? ఈ పాట విను. నిన్ను కాలేజీ తొక్కి తెగ తక్క 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 నిన్ను మామూలుగా అర్థందా? కూలయ్యావా? నేనే కూల్ అవ్వలేదు. పిల్లని ఎలా చూసుకోవడం తెలియదు, కనీసం గిఫ్ట్ ఇవ్వడం తెలియదు. మిమ్మల్ని కాదండి మా అమ్మని అనాలి. అమ్మా ఏమైంది అల్లుడు? ఏం చేసావు? నేనేం అనలేదు, ఏదో మామూలు మాడుతున్నాను అంతే. నా పిల్లని పెళ్లి చేసుకుంటానని అనిల్ రావుపుడి గారే అడిగారు, నేనే ఇవ్వలేదు. ఆయన కానీ పెళ్లి చేసుకుంటే లైఫ్ లో ఎఫ్ఐ లేకుండా పోయేది. ఫన్ ఫ్రస్ట్రేషన్. ఇంతకీ గొడవ ఏంటి? మొగుడు కదా ఉదయం లేసి ఒక కప్పు కాఫీ ఇవ్వదండి. నన్ను అడుగు నేను ఇస్తా. అరే మధ్యాహ్నం లంచ్ కి ఏం కావాలి కానీ అది కూడా ఆడదండి. నన్ను అడుగు నేను పెడతా. రాత్రి బెడ్రూమ్ లో రాదండి. నన్ను అడుగు. ఎదురింటి అల్లుడు వాళ్ళ పెళ్ళాం పేరు మీద 2 అంతస్తుల బిల్డింగ్ రాశాడు. నువ్వేం రాసావు? మన పక్కింటి అల్లుడు వాళ్ళ అత్తను చంపించాడు. చంపిమంటారా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, 9 నెలల్లో నా చేతిలో పిల్లాన్ని పెట్టాలి మీరు. మామయ్య గారు అత్తగారు అడుగుతున్నారు కానివ్వండి. నాతో అవ్వదు. సరేండి మీరు లోపల తగలటండి. అరే తిరుగుతాందే బుర్రా. తల పేలిపోతుంది, కాఫీ తీసుకురావే. నా పెళ్లికి ఏను మీద ఊరేగించారండి, తర్వాత ఏనుని కాపురం పంపించారు. ఇదిగోండి. ఎలా ఉందండి కాఫీ? కొంచెం షుగర్ తగ్గింది. ఏంటి షుగర్ తగ్గిందా? ఒక్కసారైనా బాగుందని చెప్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా? ఎప్పుడైనా కాఫీ తీసుకొచ్చిన ఇది తగ్గింది అది తగ్గిందని చెప్తూ ఉంటారు కానీ ఒక్కసారి బాగుందని చెప్పలేరా మీరు? ఏదో నువ్వు అడిగావని చెప్పానే అంతే. నేను అస్సలు ఊరుకోను. నేను మా అమ్మకి చెప్తా. అమ్మా ఏంటల్లుడు నా కూతురు మీదకి ఎగురుతున్నా? దాని కడుపును ఒక కాయ కాయించావా? నువ్వు మాత్రం నీ కడుపు నిండా ఒక గుమ్మడికాయ కాయించుకుంటావు. మిమ్మల్ని ఇద్దరిని పెళ్లి చేశానా నా కూతుర్లకిచ్చి నేను బయటికి పోతే నా మొహాన ఉమ్ము వస్తున్నారు. దాన్ని బయటికి వెళ్ళిన ఇంట్లో ఉంటే మేమే వేస్తాం కదా మొహం మీద. మీరిద్దరు ఏం చేస్తారో నాకు తెలీదు. 9 ఏళ్ళు తిరిగేసరికి నా చేతిలో ఒక బిడ్డను పెట్టండి. కానీ మరి లేట్ ఎందుకు? నాతో అవ్వదాలడు. మీరు గినా చేయకపోయారంటే ఆ పనులు నా పిల్లలకి వేరే వాడి నుంచి పెళ్లి చేస్తాను. పదండి. నాకు చాలా బాధగా ఉంది. అత్త రోజు నన్ను ఎదవా అంటుంది. అదే కానీ నన్ను డిపార్టీ గురేసుకొని చచ్చిపోయింది భయ్యా. నేను కూడా ఎదవ అంటది కదా. నన్ను ఎదవనట్లేదు, ఎదవన్నారు అంటున్నాను. మరి దారుణంగా చూస్తున్నారు భయ్యా. నాకు రోజు కుక్కకు పెట్టే ఫుడ్ పెడుతున్నారు భయ్యా. అంటే కుక్క లేదుగా. నీకు పెట్టిన ఫుడ్ పెడుతున్నారు నాకు. మనం తెల్లాలని అమ్మ వదిలేసి సరదా 1 వీక్ బ్యాంకాక్ ట్రిప్ వేద్దామా? భయ్యా ఇదిగో బ్యాంకాక్, అదిగో అమ్మాయిలు మసాజ్ చేయడానికి వచ్చేసారు. భయ్యా బ్యాంకాక్ తెలుసుగా దేనికి ఫేమస్? మసాజ్ కి. అర్థమైందా? ఇంకా రెచ్చిపోదాం. మన అమ్మాయిలు ఎత్తుక్కోవడం లేట్ ఉంది. అంతే ఎత్తుకుందాం. మసాజ్ గర్ల్స్. నా ఫిగర్ పర్సనాలిటీ మ్యాచ్ ఇంత. ఏంటి బాయ్ ఎక్కడ కూడా సేమ్ పర్సనాలిటీ మార్చొచ్చు కదా. ఎందుకు వచ్చారు బ్యాంకాక్? మేము పిల్లలతో బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఎంజాయ్ చేద్దాం వచ్చానండి ఇక్కడికి. అవునా? ఏమే మాకు చెప్పకుండా ఇక్కడ మసాజ్ సెంటర్ లో జాబ్ చేస్తున్నారా మీరు? ఏంట్రా మొగుడా? మీ మొహానికి మేము ఎక్కువ అనుకుంటే మళ్ళీ మమ్మల్ని
చెప్పండి టార్చర్ పెడతారా? మీరు ఇంటికి రండి. అయ్యా ఇంకా వాళ్ళు పట్టించుకోవద్దు, వీళ్ళు కాకపోతే వెళ్ళిపోయారు, వేరే అమ్మాయి దాన్ని చేద్దాం. మసాజ్ గర్ల్స్ మసాజ్ ఎలా స్టార్ట్ చేస్తారు మీరు? నేను చేసే మసాజ్ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని టచ్ చేయకుండానే పిండి పిండి. అదే కావాలి, మన పిండి మన పిండి. ఇంకో ఇలాంటి ఫిగర్ నేను ఇండియాలో కూడా చూడలేదు, కానిచ్చే త్వరగా. అత్తయ్య గారు మీరు జాబ్ చేస్తున్నారు ఇక్కడ? జాబ్ చేస్తున్నారు ఇక్కడ? జాబ్ కాదు, మీ పెళ్లి చేయడానికే వచ్చాను. మా పిల్లల్ని కాదని ఇక్కడికి వస్తారా మీరు? మసాజ్ కావాలంట, మసాజ్. రాండి ఇంటికి. పదండి వస్తాం. ఎక్స్ట్రా జబర్దస్త్. చూసారా సీను, నువ్వు రాగానంతా చేతికి బొమ్మ అంటున్నారు అప్పుడే. సీను నువ్వు వచ్చినా చాలా హ్యాపీగా ఉందిరా. నేను చాలా హ్యాపీగా ఉన్నా. మిస్ యూరా బా. ఆఫ్టర్ 7 తర్వాత వేసేది మావాడు, అలాగే ఏ అయినా వాడు పంపించేశారు. అరే నువ్వు లేక మేము అసలు స్కిట్లు చాలా ఇబ్బంది పడ్డాను నేను. రా స్కిట్లు బాగా చేస్తున్నా, కొడుతున్నావు కదా స్కిట్లు. నువ్వు లేకపోయినా స్కిట్లు కొడుతున్నాను కానీ నువ్వు ఉన్నావు అనుకో జనాల మనసులు కొలగొట్టేవంటరా. కాదురా పంచులు కూడా బాగా చేస్తున్నావు కదా. నా పంచులు నీ గెటప్ గా తోడింది అనుకో ఆ స్కిట్ ప్రాణం వస్తుందిరా బావా. నాకు మాట ఇంకోసారి నా ఆటో దిగనని. తప్పకుండా రా, నీ ఆటో మాత్రం దిగను. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. మా సీన్ గడు వచ్చాడు, టీం పేరు మార్చండి, ఆటో రాంప్రసాద్ అండ్ టీం. ఆటో రాంప్రసాద్ అండ్ టీం అంటే ఓకే. ఆటో రాంప్రసాద్ గెటప్ సీన్ అండ్ టీం. ఎందుకు పిలిచేందుకు? ఇంటికి పిల్లడం ఏంట్రా, సరదా ఫస్ట్ టైం వచ్చావు, 2 పెగ్గేసి మాడుకుందా. సూపర్, లవ్ యూ. రా ఫ్రెండ్ అంటే నీలా ఉండరా. అది ఇద్దరా ఫ్రెండ్షిప్ అంటే. మా ఊరు చూసావా, మందు కాకుండా వాటర్ తాగిన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, అది యాక్టింగ్ అంటే. ఎప్పుడు మర్చిపోయాను, మొన్న మా వాడు సల్మాన్ ఖాన్ సినిమా డేట్ లో తెలుసా? అవునా, ఎందుకు? అలా అడగలేదు. నాకు మామూలు హెడ్ ఎక్ తయారవ్వదు ఈ మధ్యన. ఈ హెడ్ ఎక్ పేరే అన్నపూర్ణం రా. హోల్ అండ్ టీమ్ లో తీసుకుంటే నన్ను కూడా ప్లాన్ చేస్తుంది రా. పిలు చెప్తాను. అక్కడి నుంచి చూడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో. ఇప్పుడు గెటప్ సీన్ వచ్చాడు, బుల్లితెర కమలాసన్ అంటారండి. వాడు వచ్చాడు కాబట్టి ఇంక నీ అవసరం తెలియదు. రే బుల్లితెర కమలాసన్. రే బుడ్డోడా, బుల్లితెర కమల్ హాసన్ అంట, నీకేమైనా కనపడ్డా? చెప్పలేదా? పక్క చెప్తాను, మా వాడు పెర్ఫార్మెన్స్ గురించి నీకు తెలియదు. ఎవడేడు చెప్పాలి కదా. నువ్వు ఆగు. నేను 3 నెలలు ఆగాను, కాగల నా వల్ల కాదు. వాడితో పెట్టుకుంటున్నావు ఎందుకైనా మంచిది, దయచేసి సారీ చెప్పి వెళ్ళిపో. మా వాడు గెటప్ గురించి తెలియదు, అర్థమైందా? మీ వాడి గెటప్ గురించి తెలుసు, మీ వాడి సెటప్ గురించి తెలుసు. అమ్మా ఏదోరా బాబు, రైమింగ్ కోసం అన్నాడు, కాపురం దీమాక నువ్వు. నువ్వేట్రా టెన్షన్ పడుతున్నావు? అంటే నా సెటప్ గురించి చెప్పగానే నీ సెటప్ గురించి చెప్పేదా? అమ్మా మా వాడు పెద్ద వాళ్ళతో సినిమా చేశాడు తెలుసా? ఆ పెద్ద వాళ్ళకే నేను అమ్మేశాను, నీకు అది తెలుసా? వాడికి తెలుసు. మా వాడు చిరంజీవి గారి సినిమాలో మెయిన్ రోల్ చేశాడు తెలుసా? నువ్వు ఇట్ట చెప్పావని ఆచార్య పోయి చూసా, ఈడు ఎక్కడ కనపడలే. ఎక్కడ ఉన్నావు అక్కడ ఇందులో? ఆచార్య చేసావు నువ్వు? ఆచార్య చేశాను మరి కనిపించలేదు, ఎడిటింగ్ లో పోయింది. F3 సినిమా చూసావా? ఎద్దు పక్కనే ఉంటా కదా. ఎద్దే ఎక్కువ ఉందిరా, నువ్వు తక్కువ ఉన్నావు, అందుకే తెలియలే.
మా వాడు కమల్ హాసన్ లా చేస్తాడు. కమల్ హాసన్ లాగా మీ వాడు చేస్తే కమల్ హాసన్ ఏం చేస్తాడు? టీవీ చూస్తా బఠానీలు తింటాడా? బఠానీలు తింటాడా? సీను వెళ్ళరా, నీ గెటప్ లోనే బయటది. పక్కన మా వాడు ఇప్పుడు చేస్తాడు, వాళ్ళ చేసి చూపించి. ఇలాగా అమ్మగా చేశాను, అత్తగా చేశాను, ఇది కాదు నేను చేసిన చెయ్యి. ఫస్ట్ ఏం చేస్తారా? తిప్పుడు తిప్పుడు నేను ఎక్కడికి వచ్చి నాకు నేను నిరూపించుకొని ఏంట్రా చెప్పు అక్కడ. అంతే కదా. నీకన్నా ఆవిడే బాగా చేసినట్లుంది. నెక్స్ట్ ఎరిపప్పు చేస్తా. ఆల్రెడీ అయిపోయి కదా, ఆల్రెడీ అయిపోయి కదా. పరిస్థితి ఇప్పుడు నేను నిర్మించాలి. ఇప్పుడు చెప్పాలి నీకు. ఇప్పుడు చెప్పరా ఏంటిది? గెటప్ సీన్ నిరూపించుకోవా? చెప్పదా ఇలా కాదు, లాభం లేదు. అది ప్రసాద్ ఆ పర్ఫార్మెన్స్ నేను చేసిన నువ్వు చేయడం, నువ్వు చేసిన నేను చేయడం కాదు. ఏదైనా మనం పర్ఫార్మెన్స్ చేస్తే అవతల అబ్బురు పోవాలి, అది నిజమే అనుకోని చెప్పి భ్రమలో బతకాలి. అలా ఉండాలి, అర్థమైందా? వాటర్ కొట్టమాకండి, మేకప్ పోతుంది, మేకప్ పోతుంది. సీను యాక్టింగ్ అంటే ఇది. లాభం లేదు. ఇప్పుడు చూడ నా పర్ఫార్మెన్స్ చూడు. అరే దొరికిపోతున్నావురా యాక్టింగ్ లో, యాక్టింగ్ లో. 3 నెలల తర్వాత ఇక్కడికి వస్తే నా నవ్వుమనిస్తారా? ఇవిడతో ఇదంతా లాభం లేదా? మీ ఇద్దరు చేసుకోండి. అనగానే అన్నపూర్ణ ఆటో రాంప్రసాద్ టీం పెట్టుకుని ఇదే బాగుంది, ఇది ఫిక్స్ చేసేసేయండి. అనగనగా అన్నపూర్ణమ్మ ఆటోరామ్ అంటే నా టీం మటుకు ఎసబడదా వచ్చావు కదా నువ్వు. వస్తున్నావు నాగరా. అనగనగనగా అన్నపూర్ణమ్మ, ఇది బాగుంది కదా. ఇదే చాలు మాకు. ఎక్స్ట్రా జబర్దస్త్. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి. పాట ఎంత ఎనర్జీగా ఉందో, కొంచెం ఎనర్జీ మీలో ఉంటే బాగున్నావు. సరే గానీ ఈ చీర చాలా అందంగా ఉంది కదా. అవును, ఇదే అందం నీ మొహంలో కొంచెం ఉంటే అప్పుడు నాకు ఎనర్జీ వచ్చేది. ఊరు నుంచి అమ్మా నాన్న ఫోన్ చేస్తున్నారు. పెళ్ళై సంవత్సరం అయింది, గుడ్ న్యూస్ ఏం చెప్పరా అని కాల్ చేస్తున్నారు. ప్రతిసారి మనల్ని అడుగుతారండి, ఒకసారి మనం అడుగుతాం గుడ్ న్యూస్ కావాలని. అబ్బా ఏంటండి, ఆ ఎదురింటి పద్మ అయితే సంవత్సరం తిరిగింది, 2 పిల్లలు. సంవత్సరం తిరిగింది. ఎవరితో ఎవరితో? నాకు ఎలాగైనా పిల్లలు కావాలండి. నేను ప్లాన్ చేస్తా గానీ నువ్వు లోపలికి పడుకో, నాకు దొప్పుడు ఇచ్చి బయట పడుకుంటా. బయట ఎందుకండి, లోపలికి వస్తే ఇద్దరం పడుకుందాం. దొప్పుడు అవసరం ఎక్కడ పడుకుంటా, లోపలికి వెళ్ళు. అబ్బా ప్రతిసారి దీన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. డార్లింగ్ నీకోసం మారారా నేను. ముంబైలో ఏంటి, ముంబైలో ఏంటి? ఇదిగో నేను అడవిలోంచి వస్తుంటే వాళ్ళందరూ అక్క 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 అని అరుస్తున్నారు ఏంటి? కరెక్ట్ చూడండి మించో ఏంటి? ఎందుకు? వాళ్ళ అక్కలే నక్క నక్క. అవన్నీ కాదుగా, నీకు ఒక విషయం చెప్పరా. శాంతి స్వరూపు మొన్న సంక్రాంతికి ఒక ఈవెంట్ కి వెళ్ళిందంట. ఆ నెక్స్ట్ నేను వెళ్ళాను, వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? ఇద్దరికి తేడా ఏం కనిపించలేదు, ఇద్దరికి తేడా ఏం కనిపించలేదు. నేను ఎలా ఉంటాను, తమన్నలా ఉంటాను. ఆపరేషన్ చేసి ఏదో సారీ జోక్ చేశాడు. ఆయన నేను అలిగాను. ఈ పాల్లోంచి నీళ్ళు సెపరేట్ చేయి. నేను ఎలా సెపరేట్ చేయగలను? కొంగలేగా చేస్తాయి, కొంగలేగా చేస్తాయి. ఇప్పుడు ఉన్న పాలు ఇంకా కరెంట్ పోయిందనుకో, నీకు ఇక్కడ ఎవ్వరు కనిపించరు కదా. నిలువెత్తు వెలుగు నువ్వు ఉంటుండగా నాకు ఇందిరా కనిపించదు. సరే నువ్వు లోపలికి వెళ్ళి మళ్ళీ వస్తా నేను. లోపలికి టీ పట్టరా చెప్తా ఒకసారి. దీంతో ఉండడం చాలా కష్టంగా ఉంది అబ్బా. దెయ్యం పట్టిన డాట్ చేద్దాం, కొన్ని రోజులు దూరంగా ఉందాం. ఏమండి అమ్మా ఇప్పుడు రెడీ అయ్యారా? ఇందాక నుంచి అని.
ఏమి మొగుడికి ఇష్టం లేకుండా బలవంతం చేస్తున్నావు? ఇంట్రెస్ట్ ఉంటే ఆడే వచ్చేవాడుగా. ఏమైంది బావా? నాకు దయ్యం పట్టిందిరా. మంత్రగదిలోకి తీసుకెళ్తా. సామి బంధానమా దేవదాయనో సామి బంధానమా దేవదాయనో ఓం ఫ్లోర్ లో ఏసీ ఎక్కువైనట్టు దొరికితే దాపండి అయ్యి. వాళ్ళిద్దరిలో ఏదో ఉన్నది. తెలుసు వాళ్ళిద్దరిలో ఏదో ఉంది, నీలోనే ఏమీ లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థం అవుతుంది ఏంటో. ఏ నూనె పడితే అది పెట్టి అతను చూడు ఎంటికలన్నీ ఎలా రాలిపోయినాయో. బాలిక నీ లోపల ఏదో ఉన్నది, మేము బయటికి లాగుతాము. ముందు మనలో ఉన్నది బయటికి తీద్దాం, లేదా నెక్స్ట్ ఎపిసోడ్ పుడతా. సరే మీరు ఇన్ని రోజుల్లో కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? హిమాలయ పర్వతములకు వెళ్ళాము. ఎందుకు రీల్స్ చేసుకోవడానికే? నేను క్షపిస్తే నువ్వు సంవత్సరం ఇంట్లో కూర్చుంటావు. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా చెప్పించుకున్నారా? ఏమైనది? దయ్యం పట్టిందండి. మేము చూసుకుంటాము, మీరు బయలుదేరండి. చూసుకునేది నా మొగుడిని. ఆయనకి దెయ్యం పట్టుకుంది, ఆయన ఆవిడ చూసుకుంటాను ఉతులు కొడతానా అంటుంది. చూసుకోండి. మీ ఆయన శరీరంలో ఆత్మ ఘోషిస్తున్నది. కోసి కాదు, డైరీ కదా, లోపల దెయ్యం ఉందని చెప్తుంది ఆవిడ. మోహిని మోహిని అంటే దాని కోరికలు తీరకపోతే వెళ్తే వెళ్ళంట. పెద్ద కోరికలు తీర్చే మగాడేం కాదులే. ఎందుకు? పెళ్ళని నేనే చెప్తున్నాగా. మీరు కూర్చోండి, ఇక్కడ ఆసనము వేయండి. వీడెవరంటే కొద్దిగా కష్టంగా పర్ఫార్మెన్స్. సరే సరే కూర్చోండి. ప్రేతాత్మ భూతాత్మ వదులు. వదులు అంటే అలా వెళ్ళిపోద్ది అనుకున్నారా? దానికి ట్రీట్మెంట్ ఉంటది. ఏ ఊరేని ఇది? చెప్పు. ఏ ఊరి ఇది? మాది మణికొండ. మణికొండ, ఇది పెద్ద అనకొండ. మీదే ఊరు? మాది ఇక్కడే, మా దగ్గర ఉన్న ఊరు. కానీ అమ్మా దెయ్యాన్ని దెయ్యంతోనే వదలాలి. మీ ఆయనకు నువ్వు ముద్దియ్యి, అప్పుడే అది మారిపోద్ది. తెలిసింది. నీకు 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. నాకు ఏదేం పట్టలేదు, దాంతో పడలేకపోతున్నాను. కొంచెం దూరం ఉంచి నన్ను. ఓకే, పైనుంచి శక్తుల ప్రకారం నువ్వు మీ ఆయనకి 1 మంత్ దూరంగా ఉండాలి. ఆయన నన్ను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేరు. మీ ఆయన నీకు దక్కాలి అంటే 1 మంత్ దూరంగా ఉండాలి నువ్వు. మరి 1 మంత్ తర్వాత మా ఆయన బాగున్నాడని ఎలా తెలుసు? దానికి ఒకటి ఉంది నా దగ్గర, చెప్తా నాకు. ఇగో ఈ పువ్వులు ఉన్నాయి కదా, మీ ఆయన బతుకున్నట్టు. ఇవి వాడిపోయినాయి అనుకో, మీ ఆయన చనిపోయినట్టే. ఇప్పుడు ఆయన వదిలి వెళ్ళిపోవాలని. వెళ్ళు త్వరగా వెళ్ళు. బాగా చేసావా? సూపర్. మంత్రగతిగా రండి. 1 మంత్ మా ఆడు దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నిన్నే నన్ను పాలకు కొనిస్తానని చెప్పేసి కిరాణా కొట్టులో అమ్మేశావు, గుర్తు లేదా? కిరాణా కొట్లు అమ్మేశానా? హలో హలో, మాంత్రి ఎక్కడ రండి? వస్తున్నా. నీలో ఉన్న ప్రేతాత్మ భూతాత్మ అందరినీ రమ్మంటున్నారు కానీ మీరు మాత్రం ఆర్టిస్ట్ బయట తీసేయట్లేదండి. దెయ్యం వదిలిపోయింది, జాగ్రత్తగా లోపలే తీసుకెళ్ళిపోండి. నా మొగుడు శరీరం నుంచి మోహిని పో. ఈ రోహిణికి సొంత నా మొగుడు. దేవుడా, మళ్ళీ ఆమె దాంట్లో ఎగురుతున్నావు. బాబా పువ్వు వాడిపోయిందిరా. ఆ పువ్వు ఇచ్చి ఎన్ని రోజులైంది? 1 మంత్. మరి 1 మంత్ నుంచి నీళ్లు పోయకుండా వాడింది అంటే తెక్కలదానా? అసలు మీ బాగా అక్కడ చూపిస్తారా ఫస్ట్? యాక్చువల్ గా అంత బాగా. ఎవరు ఆంటీ? ఆంటీ అంటే ఎవరివిడా? నిన్న దెయ్యం పట్టింది కదా, ఇదే అది. నా మొగుడు శరీరం నుంచి బయటకు వచ్చావే. నా మొగుడు శరీరంలో తను
అది మోహినియా కాదే అంత పిచ్చిదాన్ని నమ్మడానికి ఒక్క నిమిషం హలో మా ఆవిడ నిజంగా నేను పెట్టి రావాలి అర్జెంట్ మీరు ఎవరికైనా దయ్యం పట్టింది ఇంకా పనికి రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా చేస్తారు ఆ మాంత్రిక రా ఏవే ఎవడే నీకు మాంత్రిక పదవి ఇచ్చింది ఏంటి ఏంటి ఇది యాంటీనా దయ్యాలతో కమ్యూనికేట్ చేయడానికి ప్లాస్టిక్ పువ్వు ఇచ్చి ఆడిపోద్ది